హాయ్ అండి, నమస్తే అండి అందరికీ. ఈరోజైతే మీ తమ్నైల్లో చూశారు కదండి, వెజ్ పులావ్ తయారు చేసేటప్పుడు ఒక స్పూన్ కలిపితే పులావ్ రుచి బాగుంటుందని చెప్పాను కదా. అదేంటో మీకు చెప్తాను. మీరు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. వేసుకున్న తర్వాత హోల్ గరం మసాలాలు, ఒక బిర్యానీ ఆకు వేసుకొని చక్కగా మసాలాన్ని వేగిన తర్వాత 3-4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఒక పెద్ద ఉల్లిపాయని ఇలాగ నిలువుగా చీలికలుగా చేసుకొని వేసుకొని ఇవన్నీ కొంచెం నేతిలో వేయించుకోవాలండి. అవి వేగినప్పుడు ఒక చిన్న కప్ తోటి ఒక బంగాళదుంప కానీ కప్తో బంగాళదుంప ముక్కలు కానీ అలాగే తీసుకొని అవి బంగాళదుంపలు ముందు వేగాలి. వేగిన తర్వాత ఒక నిమిషం వేగిన తర్వాత ఒక చిన్న సైజు క్యారెట్ని ముక్కలుగా చేసుకొని అవి అలాగే చిన్న కప్ తోటి క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. అలాగే బాగా పండివి 2-3 టమాటా పళ్ళు వేసుకొని రుచికి సరిపడగా ఉప్పు, పులావ్ మసాలా 3/4 స్పూన్ అండి, అంటే 1/2 స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ. అలాగే ధనియాల పొడి ఒక 1/2 స్పూను, జీలకర్ర పొడి 1/2 స్పూన్ కన్నా కొంచెం తక్కువ వేసుకొని మసాలాలన్నీ చక్కగా వేయించుకోవాలి. ఇది 1/2 కేజీ సోనా మసూరి రైస్తో చేస్తున్నానండి. ఇప్పుడు చెప్పాను కదండి మీకు ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని, అది ఇదేనండి. ఆవకాయ పచ్చడి 2 స్పూన్లు వేసుకోండి. 1 స్పూన్ నుంచి 2 స్పూన్లు వేసుకోండి. వేసుకొని ఈ వెజ్జీస్ అన్నీ చక్కగా వేగిపోయిన తర్వాత ఆవకాయతో పాటు మంచిగా ఒక్కసారి ఒక 20-30 సెకండ్స్ వేయించుకున్న తర్వాత గ్లాసు ముప్పావు అంటే 1-3 గ్లాసు వాటర్ పోసుకొని వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మూత తీసి కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకొని అంతా చక్కగా కలుపుకొని ఉప్పు ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఉప్పు అయి సరిపోయిన తర్వాత అరగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలండి. 1 గ్లాస్ తీసుకున్నాను నేను. తీసుకొని చక్కగా కలుపుకున్న తర్వాత మనం చక్కగా ఉడికిపోద్దండి. చూడండి, ఇది కుక్కర్లో అయితే 1.5 గ్లాస్ తీసుకోవాలి. గిన్నెలో చేస్తున్నాను కనుక 1-3 గ్లాస్ తీసుకున్నాను. 10 నిమిషాలు అలా వదిలేస్తే చక్కగా ఉడికిపోయింది. చూసారు కదా. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5-6 నిమిషాలు పోయిన తర్వాత సెట్ అవుద్దండి. వెంటనే కన్నా అలా 5 నిమిషాలు పోయిన తర్వాత సెట్ అవుద్ది. అప్పుడు మీరు చక్కగా వేడివేడిగా వడ్డించుకోండి. పెరుగుతో కానీ ఇంకా ఆవకాయతో కానీ కలిపి తింటే సూపర్గా ఉంటుందండి. మీరు ఎలాగైనా మీకు నచ్చిన పద్ధతిలో ఈ వెజ్ పులావ్ తయారు చేసుకోండి. కానీ దాంట్లోని వండేటప్పుడు 2 స్పూన్లు కానీ 2 మనుషులకైతే 2 స్పూన్లు అలా ఆవకాయ వేసుకొని చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదండి. నా వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.